ప్రేమ ఎంత మధురం సీరియల్లో అనువుగా ఆకట్టుకున్న వర్షకి తెలుగులో ఇదే మొదటి సీరియల్. అంతకుముందు కన్నడలో అనేక సీరియల్లో నటించారు. కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్లో పేరు తెచ్చుకున్న వర్ష అయితే తెలుగులో ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఈమెకు నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. దీంతో వర్ష హెచ్కే అను వర్షగా పాపులర్ అయ్యింది. ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను క్యారెక్టర్ బాగా ఫేమస్ కావడంతో అను వర్షకి మారింది వర్ష. మిడిల్ క్లాస్ ఏజ్ బిజినెస్ మ్యాన్ 20 ఏళ్ల అమ్మాయి మధ్య సాగే వెరైటీ లవ్ స్టోరీ 2020లో ప్రేమ ఎంత మధురం సీరియల్ మొదలైంది. కొత్త కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. ఇక ఈ సీరియల్లో లీడ్ రోల్లో నటించిన వెంకట్, వర్ష తమ యాక్టింగ్తో ఆడియన్స్కు ఫిదా చేశారు. దీంతో దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సీరియల్ సాగింది. జూలై 5, 2025న ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. మొత్తము 16,001 ఎపిసోడ్ల పాటు సీరియల్ సాగదీశారు. అయితే ఈ సీరియల్ ఎండ్ చేసిన విధానంపై ఆడియన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం సీరియల్ చివరి ఎపిసోడ్లో హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అవ్వడం. అను పాత్ర నటిస్తున్న వర్ష క్యారెక్టర్ లేకుండా సీరియల్ చివరి ఎపిసోడ్ ముగించేశారు. అసలు దీనికి కారణం ఏమిటి అనేది ఆడియన్స్కు అర్థం కావడం లేదు. చాలామంది ఆడియన్స్ హీరో శ్రీరామ్ వెంకట్తో వర్షకి ఏమైనా గొడవ జరిగిందా, లేకపోతే టీంతో వర్షకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అయితే వర్షకి ట్రోల్ కూడా చేస్తున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్పై వర్ష రియాక్ట్ అయ్యారు. అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. అందరికీ హాయ్, మీరందరూ చూపిస్తున్న ప్రేమ మద్దతుకు ఎంతో ధన్యవాదాలు. ఇది నాకు చాలా గొప్ప విషయం. ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రయాణం నా జీవితంలో ఒక అందమైన మలుపురాయి. అది నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి నా సొంత నిర్ణయం కనుక దయచేసి ఈ విషయం నాకు ప్రేయసి ఇవ్వండి. అలానే నా కుటుంబం గురించి నెగిటివ్గా మాట్లాడడం ఆపండి అంటూ వర్ష ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. కర్ణాటక చెందిన వర్ష ఇటీవల గత ఏడాది డిసెంబర్లో వివాహం కూడా చేసుకున్నారు. ప్రియుడు కౌశిక్ నాయుడిని పెళ్లి చేసుకుంది. ఈ మ్యారేజ్ తరువాత ఆమె సీరియల్ కూడా దూరమయ్యారు. అయితే సీరియల్కి దూరమైన వార్తలు వచ్చాయి. దీంతో వర్ష భర్త సహా ఫ్యామిలీపై కొంతమంది నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. దీంతో వాటిపై రియాక్ట్ అయ్యారు వర్ష.